అందరికీ నమస్కారం అండి. నా పేరు బేపారి ఆరిఫ్ అహ్మద్ అండి. నేను 12వ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు మా ఎమ్మెల్యే పెద్దాన మరియు నంద్యాల కొండారెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మహానాడు కార్యక్రమం చేసినామండి. ఈరోజు వినాయక నగర్లోని దేవాంగ కళ్యాణ మండపంలో ఈ క్లస్టర్కి సంబంధించి 12వ క్లస్టర్కి సంబంధించి 31వ వార్డు, 32, 33, 34, 35, 37, 38, 39, 41వ వార్డుకు సంబంధించి ఈరోజు అందరూ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ సభ్యులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు అందరూ పాల్గొన్నారండి. అందరూ పాల్గొని ఈరోజు గ్రాండ్ సక్సెస్ చేసినారు. ప్రోగ్రాము చాలా బాగా జరిగిందండి. అలాగే రేపు కూడా 28వ తేదీన కూడా మహానాడు కార్యక్రమం జరుగుతుందండి. తప్పకుండా అందరూ పాల్గొని తమ తమ క్లస్టర్ల పరిధిలో అందరూ నాయకులు, కార్యకర్తలు, కేఎస్ సభ్యులు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ పాల్గొని అందరూ రేపు కూడా కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే రేపు బక్రీద్ పండుగ ఉందండి. ముందస్తు అందరికీ, ముస్లిం సోదరులకు అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటామండి. అలాగే ఈరోజు మన నాయకులందరూ పాల్గొని మన 12వ క్లస్టర్కి చాలా సక్సెస్ చేసినారండి. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటానండి. అలాగే రేపు కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నానండి. అలాగే నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు నంద్యాల కొండారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ పండుగగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశానుసారం ఎవరి నియోజకవర్గాల్లో వారు ఎవరి బూతుల పరిధిలో, క్లస్టర్ల పరిధిలో వాళ్ళు నిర్వహించుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మా 12వ క్లస్టర్ యూనిట్ తరఫున మేమందరము ప్రతి వార్డు నుంచి ప్రతి ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ స్థాయి నాయకులు అయితేనేమి, ఏజెంట్లు అయితేనేమి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు కృషి చేసి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ప్రొద్దుటూరు శాసనసభ్యులు పెద్దలు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈరోజు మహానాడు కార్యక్రమం మా ప్రాంతానికే వచ్చి మా ఇళ్ల మధ్యలో, మా వార్డు మధ్యలో ఈ మహానాడు కార్యక్రమం మేమంతా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మేము ఈ మహానాడు కార్యక్రమం సందర్భంగా ఒక తీర్మానాన్ని మా వార్డులో ఉన్నటువంటి సమస్యలను మా క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆరిఫ్ గారి ద్వారా ఎమ్మెల్యే గారికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విన్నపాన్ని ఇస్తున్నాము. అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసము ఈ మహానాడు తీర్మానాలు ఒక వేదికగా మారినందుకు చాలా సంతోషము వ్యక్తం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా 33వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వందనం, పాదాభివందనం. మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మన బీసీ సోదరులకు అందరికీ పాదాభివందనం. మన ప్రియత ముఖ్యమంత్రి మన చంద్రబాబు గారి పిలుపు మేరకు, మన లోకేష్ అన్న గారి యువ నాయకుడు మన లోకేష్ అన్న గారి పిలుపు మేరకు యువత మరియు మన బీసీ సోదరులు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా రేపు మన అన్నగారి పార్టీ అధ్యక్షులు, పార్టీని స్థాపించిన మన అన్నగారి జన్మదినం రేపు అనగా 28వ తేదీ రేపు మన అన్నగారి జన్మదినాన్ని అందరూ నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకోవాలని వేడుకుంటున్నాను. మన అందరం ఉన్నామంటే, మన బడుగు బలహీన వర్గాలు ఇంత స్వేచ్ఛగా ఇంత ఉన్నామంటే కారణం మన నందమూరి తారక రామారావు గారు. మన పార్టీని స్థాపించిన ఆయన అందరికీ మనకి ఆదర్శప్రాయుడు. ఎల్లకాలం సూర్యచంద్రులు ఎలా నిలిచి ఉంటారో మన తెలుగుదేశం పార్టీకి ఆయన పేరు ఘనకీర్తిగా నిలిచి ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ విధంగా కోరుకుంటే రేపు కూడా మన మహానాడును మన బీసీ సోదరులందరూ, ముఖ్యంగా నేను చెప్పుకునేది ఏమంటే 1985 నుంచి వితిన్ పొద్దుటూరులో గాంధీ రోడ్డు ఆ మోటు నుంచి ఈ మోటుకు
ఇట్లా లోపల ఉన్న బీసీ సోదరులంతా మన తెలుగుదేశం పార్టీ కోసం, అన్నగారి కోసం కష్టపడి ఉండి ఇంతవరకు తెలుగుదేశం మెజార్టీ తప్ప ఏ పార్టీకి మెజార్టీ లేదు. అందుమూలంగా తెలియనగా రేపు కూడా మన తారక రామారావు గారి బర్త్డే జన్మదినం సందర్భంగా అందరూ పాల్గొని విరివిగా పాల్గొని మహానాడు జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.